చాప్టర్ 86 అవ్యక్తము వాస్తవము యొక్క ఇల్లు. గురువెవరు? పరమగురువెవరు? నీ అవగాహనలో జరిగేదంతా నీకు గురువే. అవగాహనకు అతీతమైన శుద్ధ చైతన్యము పరమగురువు. మా గురువు శ్రీ బాబాజీ. ఆయనపై మీ అభిప్రాయమేంటి? బొంబాయిలో ఉన్న స్థలాన్ని పూనాలో ఉన్న స్థలం గురించి అడుగుతున్నట్టుంది. పేర్లు మారొచ్చు గాని స్థలం ఒక్కటేగా. బాబాజీ అనేది కేవలం ఓ చిరునామా. అక్కడ ఉండేదెవరో తెలుసుకో. ప్రతి ఒక్కరికి తమను తాము తెలుసుకోవడం అనే బాధ్యత ఉందని నేను అర్థం చేసుకోగలను. అది అతని కర్తవ్యమా లేక విధినా? తెలుసుకోవడం అంటే నువ్వు వ్యక్తివి కావు అన్న వాస్తవాన్ని చూడడం. కనుక అది మాయం అయిపోయే వ్యక్తి యొక్క కర్తవ్యం కాకూడదు. అది తనను తాను వ్యక్తిగా ఊహించుకునేవాడి యొక్క విధి. అదెవరో తెలుసుకుంటే వ్యక్తి కరిగిపోతాడు. ముక్తి ఎప్పుడూ ఒకదాని నుంచి ఉంటుంది. నువ్వు దేని నుండి ముక్తి పొందాలి? స్పష్టంగా నువ్వు అనే వ్యక్తి నుండి. నీ గురించి నీకున్న ఆలోచనే నిన్ను బంధిస్తుంది. వ్యక్తి ఎలా నిర్మూలించబడతాడు? సంకల్పం ద్వారా. అది వెళ్ళిపోవాలని అర్థం చేసుకో, ఇంకా కోరుకో. ఉత్సుకత కలిగుంటే అది తప్పకుండా పోతుంది. నువ్వు శరీరం ఇంకా మనసు కాదని, శుద్ధ చైతన్యమని నీకు ఎవరో ఒకరు చెప్తారు. దాన్ని ఓ అవకాశంగా స్వీకరించు. ఇంకా క్షుణ్ణంగా పరిశోధించు. అప్పుడు నువ్వు స్థలకాలాల్లో బంధించబడ్డ వ్యక్తివి కావని కనుగొంటావు. నేను వ్యక్తిని కాకపోతే మరెవరు? తడిగుడ్డ చూడడానికి, తాకడానికి, వాసన చూడడానికి వేరుగా ఉంటుంది. ఆరిపోయిన తరువాత తిరిగి మామూలు గుడ్డలా ఉంటుంది. నీరు దాన్ని వదిలిపోయింది. నువ్వు ఎలా కనిపిస్తున్నావో అది నీ నిజస్వరూపము కాదు. నువ్వు వ్యక్తివన్న ఆలోచనను వదిలిపెట్టు చాలు. నువ్వు ఏదై ఉన్నావో మళ్ళీ నువ్వు అది కానవసరం లేదు. నువ్వు అనే గుర్తింపు ఉంది. దానిమీద వ్యక్తి అధ్యారోపిస్తాడు. నీకు తెలిసినదల్లా వ్యక్తి మాత్రమే, శుద్ధమైన గుర్తింపు కాదు. ఎందుకంటే నువ్వెప్పుడూ నిన్ను నువ్వు అనుమానించలేదు. నీ గురించిన ముఖ్యమైన ప్రశ్న వేసుకోలేదు. నేనెవరు అన్న ప్రశ్న. నీ గుర్తింపు నీ వ్యక్తిత్వం యొక్క సాక్షి. సాధన అంటే నీ దృష్టిని పైపైన ఉంటూ మారుతుండే వ్యక్తి మీద నుండి మార్పులేని ఇంకా ఎప్పుడూ ఉండే సాక్షి మీదకు మార్చడం. నేనెవరు అన్న ప్రశ్న ఎందుకో నన్ను అంతగా ఆకర్షించడం లేదు. నాకు సాధువుల సాంగత్యంలోనే ఆనందం కలుగుతుంది. నీలో నువ్వు ఉండటం కూడా సత్సంగమే. నీకు దుఃఖము ఇంకా దాని నుండి విడుదల అనేది జరిగుండకపోతే ఆత్మవిచారణ చేయడానికి తగినంత శక్తి, పట్టుదల కనుగొనలేవు. నువ్వు సంక్షోభాన్ని ఉత్పత్తి చేయలేవు. అది నిజమైనదై ఉండాలి. నిజమైన సంక్షోభం ఎలా జరుగుతుంది? అది ప్రతి క్షణం జరుగుతోంది. కానీ నువ్వు కావలసినంత అప్రమత్తంగా లేవు. నీ పొరుగువారి ముఖం మీది ఛాయ, ఉనికి యొక్క అపారమైన దుఃఖం నీ జీవితంలో ఓ స్థిరమైన అంశం. కానీ నువ్వది గమనించడానికి నిరాకరిస్తావు. నువ్వు దుఃఖిస్తావు, ఇతరుల దుఃఖాన్ని చూస్తావు, కానీ స్పందించవు. మీరు చెప్పేదంతా నిజమే, కానీ నేనేం చేయగలను? నా పరిస్థితి అలాంటిది. నా చేతగానితనం కూడా అందులో భాగమేగా. మంచిది. నిన్ను నువ్వు నిలకడగా చూసుకో. అది సరిపోతుంది. నిన్ను బంధించే తలుపే నిన్ను బయటికి వదిలే తలుపు. నేనున్నాను అన్నదే ఆ తలుపు. అది తెరుచుకునే వరకు అక్కడే ఉండు. నిజానికి అది తెరిచే ఉంది. నువ్వే అక్కడ లేవు. నువ్వు ఉనికిలో లేని తలుపు బొమ్మ గీసిన చోట వేచి ఉన్నావు. అది ఎప్పటికీ తెరుచుకోదు. గొప్ప అవగాహన స్థితులను అనుభూతి చెందడానికి మత్తు పదార్థాలను తీసుకోమని మాకు కొందరు చెప్పారు. ఈ విషయంలో మీ అభిప్రాయమేంటి? నీ మెదడుపై ప్రభావం చూపే మత్తు పదార్థాలు నీ మనస్సును ప్రభావపరచడంలో ఆశ్చర్యమేముంది? అవి నీకు విచిత్రమైన అనుభూతుల్ని కలిగించవచ్చు. కానీ నువ్వు పుట్టడం, దుఃఖం ఇంకా భయంతో జీవించడం అనే అసాధారణ అనుభవాలను కలిగిస్తున్న మత్తుతో పోలిస్తే నీ మత్తు పదార్థాలెంత? అదంతా ఆనందం కోసం నీ వెదుకులాట. కానీ వాటి ద్వారా నిజమైన ఆనందం కలగదు. కలిగినా అది నిలవదు.
పుట్టడం అనే ఈ మత్తు పదార్థాన్ని విచారించు. దానికి విరుగుడు కనుక్కో. పుట్టుక, జీవితం, చావు అవన్నీ ఒక్కటే. వాటికి కారణమేంటో తెలుసుకో. పునర్జన్మకు కారణం కర్మ కాదా? నువ్వు దాని పేరును మార్చవచ్చు, కానీ వాస్తవాన్ని కాదు. నువ్వు కర్మ లేదా విధి అని పిలిచే ఆ మత్తుమందేంటి? అది నువ్వు కానిదాన్ని కూడా నువ్వని నమ్మేలా చేసింది. నువ్వు దాన్నుండి విముక్తి పొందాలి. ఇంకా ముందుకు వెళ్లేందుకు కనిపించేది నువ్వు కాదని, నువ్వు మాయను కమ్మి ఉన్నావన్న విషయాన్ని ఓ పని చేయగల సిద్ధాంతంగానైనా అంగీకరించాలి. అప్పుడే దాని లక్షణాలను పరిశీలించడానికి, ఇంకా వాటి ఉమ్మడి కారణాన్ని వెతకడానికి కావలసిన ఓర్పు, పట్టుదల ఏర్పడతాయి. గురువు చెప్పగలిగినదల్లా నువ్వు వ్యక్తివి కావు అని, ఇంకా ఆ విషయంలో నువ్వు నిన్ను కూడా నమ్మవద్దని. సత్యమనే రాతిని తాకే వరకు వెతుకు, కనుక్కో, ప్రతి ఊహను తీసివేయి, ఇంకా తిరస్కరించు. ఈ మత్తు నుండి బయటపడేందుకు నీకు ఏ మతము, ఏ విజ్ఞాన శాస్త్రములు సహాయపడలేవు. కానీ నువ్వు శరీరము ఇంకా మనసు కాదని, వాటి సాక్షివి కూడా కాదని, మొత్తంగా అతీతమైన వాడివన్న భావనతో ఉన్నప్పుడు నీ మనసు స్పష్టతలో ఎదుగుతుంది. నీ కోరికలు స్వచ్ఛమైనవిగా మారుతాయి. నీ చర్యల్లో దాతృత్వం చోటు చేసుకుంటుంది. నీ లోపలి పవిత్రత నిన్ను మరో ప్రపంచానికి తీసుకువెళ్తుంది. అది సత్యము, ప్రేమ, నిర్భయత కలిగి ఉన్న ప్రపంచం. అనుభూతి చెందడం ఇంకా ఆలోచించడం అనే నీ పాత అలవాట్లను ఆపు. లేదు, ఇలా ఉండదు, నేను ఇది కాదు, నాకిది అవసరం లేదు, నాకిది వద్దు అని నీకు నువ్వు మాటిమాటికి చెప్పుకుంటూ ఉండు. తప్పు ఇంకా నిరాశతో నిర్మించబడ్డ మొత్తం కట్టడం కూలిపోయే రోజు ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు నీ కొత్త జీవితానికి భూమి సిద్ధమవుతుంది. నీ పట్ల నీకున్న ఆసక్తులన్నీ నీ మెలకువ గడియల్లో మాత్రమే ఉన్నాయి. ఇంకా కలల్లో పాక్షికంగా ఉంటాయి. నిద్రలో అన్నీ పక్కకు పెట్టబడి మర్చిపోబడతాయి. అది నీ మెలకువ స్థితి ఎంత అల్పమైనదో తెలుపుతుంది. కేవలం కళ్ళు మూసుకుని పడుకోగానే అది అంతమవ్వగలదు. మీరు నిద్రపోయేటప్పుడు స్పృహలో ఉంటారా, లేక స్పృహ లేకుండా ఉంటారా? నేను స్పృహలోనే ఉంటాను, కానీ ఒక ప్రత్యేక వ్యక్తిగా స్పృహ ఉండదు. మీరు మాకు ఆత్మసాక్షాత్కార అనుభవం యొక్క రుచిని అందించగలరా? మొత్తం తీసుకో. నువ్వు అడగడానికే అది ఉంది, కానీ నువ్వు అడగవు, తీసుకోవు. నిన్ను తీసుకోనివ్వకుండా ఏది అడ్డుపడుతుందో తెలుసుకో. ఏది అడ్డుపడుతుందో నాకు తెలుసు, నా అహంకారం. అయితే నీ అహంకారంతోనే ఉండు, నన్ను వదిలే. నువ్వు నీ మనసులో బందీగా ఉన్నంతవరకు నా స్థితి నీ గ్రహింపుకు అందదు. మిమ్మల్ని అడగడానికి నా దగ్గర ఇంకేమీ ప్రశ్నలు లేవనిపిస్తోంది. నువ్వు నిజంగా నీ అహంకారంతో యుద్ధం ప్రకటించి ఉంటే నువ్వు ఎన్నో ప్రశ్నలు అడిగుండేవాడివి. నీకు ఆసక్తి లేదు కనుక ప్రశ్నలు లేవు. ప్రస్తుతం నువ్వు సంతోషం, దుఃఖం అనే సూత్రం ద్వారా కదిలించబడుతున్నావు. అదే అహం. నువ్వు దానితో పాటుగా వెళ్తున్నావు, దానితో పోరాడడం లేదు. నువ్వు వ్యక్తిగత పరిగణనలో పడి ఎంత దూరం వెళ్ళిపోయావో కూడా నీకు అవగాహన లేదు. వంకరగా ఉన్న అద్దం వక్రీకరించిన బింబాన్ని చూపినట్టు అహంకారం నిన్ను పరిమితంగా చూపిస్తుంది. మనిషి తన అహంకారంపై తిరుగుబాటు చేయాలి, లేదంటే అది అతడిపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తుంది. అహం లేకపోతే ఇంకెవరు స్వేచ్ఛ కలిగుంటారు? ప్రపంచం ఓ గొప్ప ఉపద్రవం నుండి స్వేచ్ఛగా ఉంటుంది, అది చాలు. అహం నుండి స్వేచ్ఛ అనేది ఆత్మవిచారణ యొక్క ఫలం. ఒకప్పుడు నా పట్ల నేను చాలా అసంతృప్తితో ఉండేవాడిని. ఇప్పుడు నేను నా గురువును కలుసుకున్నాను, ఇంకా అతనికి పూర్తిగా శరణాగతి చెందాను, కనుక ప్రశాంతంగా ఉన్నాను. నీ రోజువారీ జీవితం చూసుకుంటే నువ్వు ఏమీ శరణాగతి చెందలేదని నీకే తెలుస్తుంది. నువ్వు కేవలం శరణాగతి అన్న పదాన్ని నీ పదజాలానికి జతచేశావు. ఇంకా గురువును నీ సమస్యలను తగిలించే ఓ కొక్కెంగా మార్చావు. నిజమైన శరణాగతి అంటే నీ గురువు ఆజ్ఞ లేనిదే ఏమీ చేయకుండా ఉండటం. నువ్వు పక్కకు తప్పుకుని నీ గురువును నీ జీవిత రథసారథిని చేసుకోవడం.
అప్పుడు నీ సమస్యలను అతడెంత తేలిగ్గా పరిష్కరిస్తాడో చూస్తే నువ్వే ఆశ్చర్యపోతావు. నేనిక్కడ కూర్చుని చూసినప్పుడు నాకు గది ఇంకా మనుషులు కనిపిస్తారు. మీ వైపు నుండి చూస్తే మీకేం కనిపిస్తుంది? ఏమీ లేదు. నేను చూస్తాను, కానీ తీర్పులతో కూడిన దృష్టితో చూడను. నేను వర్ణించను, విలువ కట్టను. నేను నిన్ను చూస్తాను, కానీ నా వైఖరి గాని, అభిప్రాయం గాని నా దృష్టిని కప్పేయవు. నేను నా చూపును పక్కకు తిప్పినప్పుడు నా మనసు జ్ఞాపకాన్ని పట్టుకుని వేలాడదు. అది ఒక్కసారిగా ఖాళీ అయ్యి మరో కొత్త ముద్ర ఏర్పడడానికి సిద్ధంగా ఉంటుంది. నేనిప్పుడు మీతో కూర్చుని ఉన్నాను, కానీ నాకు అందుతున్న జ్ఞానము సమయాతీతము, స్థలాతీతము అనిపిస్తోంది. ఎన్ని సంవత్సరాలైనా సంఘటనలన్నీ కాలాతీతమైనవే కదా. నీకు జ్ఞానము అందుతోంది అన్న నీ మాట నీకింకా జ్ఞానము అందలేదని సూచిస్తోంది. అది నువ్వు పొందినప్పుడు నీకు దాని యొక్క స్పృహ ఉండదు. ఏది నువ్వై ఉన్నావో దాన్ని తెలుసుకోలేవు. ఏది కనబడుతుందో అది నువ్వు కాదు, నీది కాదు. నువ్వు గ్రహించే శక్తివి, గ్రహించబడినది కాదు. మెలకువ స్థితిని మాత్రమే వ్యక్తి యొక్క మొత్తంగా తీసుకోకూడదు. మెలకువ, నిద్ర, ఆనందమయ స్థితులన్నిటినీ కలిపి వ్యక్తిగా చెప్పవచ్చు. కానీ నువ్వు వ్యక్తివి కావు. నేను గురువు కోసం వెదకాలా, లేక నాకు దొరికిన గురువుతోనే ఉండాలా? నీ ప్రశ్న నువ్వింకా గురువును పొందలేదని చూపిస్తోంది. నువ్వు నీ గురించి తెలుసుకోనంత వరకు ఒక గురువు నుంచి మరో గురువు వద్దకు పరిగెడతావు. కానీ నిన్ను నువ్వు తెలుసుకుంటే నీ వెదుకుదల ఆగిపోతుంది. మీ దృష్టిలో గురువు, ఇతర వాటి మధ్య కేవలం ఓ సంఘటన? అన్ని సంఘటనలు సహకరిస్తాయి, కానీ ఏదీ కీలకం కాదు. రోడ్డు మీద నడిచేటప్పుడు ప్రతి అడుగు నిన్ను నీ గమ్యానికి తీసుకువెళ్తుంది. గురువు అవసరమా? అవును, ఇంకా కాదు. నువ్వు అనిశ్చితంగా ఉన్నట్టయితే గురువు అవసరం. నీకు దారి తెలిస్తే అవసరం ఉండదు. నీ మనసును పనిముట్టుగా వాడుకో. నా మనసును వినియోగించడం వల్ల నాకేం లాభం? నువ్వు కోరిక ఇంకా భయం నుండి స్వేచ్ఛను పొందుతావు. మనస్సును తప్పుగా వాడడం వల్ల అవి ఏర్పడ్డాయి. కేవలం మానసికంగా తెలియడం సరిపోదు. వ్యక్తమైనవి ప్రమాదవశాత్తు ఏర్పడినవి. అవ్యక్తము వాస్తవం యొక్క నివాసము. వ్యక్తమైన వాటి మధ్య ఉండటం బంధము, అవ్యక్తంలో ఉండటం మోక్షము. ఆధ్యాత్మిక సాధనలో ఒకరు తమ వ్యక్తిగతమైన నేనును వదిలివేయాలని నాకు అర్థమయ్యింది. అటువంటి అభ్యాసానికి గట్టి పట్టుదల కావాలి. కానీ అందుకు కావలసిన సమగ్రత ఇంకా శక్తి ఎక్కడ పొందగలను? సత్సంగంలో. కానీ ఎవరు సాధకులో ఎవరు కాదో ఎలా తెలుసుకోవడం? నీ ఉద్దేశ్యాలు సరైనవైనప్పుడు నువ్వు సత్యాన్ని మాత్రమే అన్వేషిస్తావు. ఇంకా నువ్వు సరైన వ్యక్తులను కలుస్తావు. సత్సంగం దొరకడం కష్టం కాదు, కానీ వారిని నమ్మి వారి సలహాలను, మార్గదర్శకత్వాన్ని అనుసరించడం కష్టం. ఆధ్యాత్మిక సాధనకు నిద్ర కన్నా మెలకువ స్థితి ఎక్కువ ముఖ్యమైనదా? మెలకువ స్థితికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వనవసరం లేదు. సాధనకు నిద్ర ఇంకా మెలకువ రెంటిపై శ్రద్ధనుంచాలి. అసలు నిద్ర లేకపోతే ఒకరు పిచ్చివారుగా మారే ప్రమాదం ఉంది. కేవలం స్పృహ ఉన్న స్థితినే కాకుండా నీ స్పృహ లేని స్థితిపై కూడా నువ్వు సాధన చేయాలి. ఒకరు స్పృహ లేని స్థితిపై ఎలా పనిచేయగలరు? నేను ఉన్నాను అనే విషయాన్ని అవగాహన దృష్టిలో ఉంచు. నువ్వు ఉన్నావని గుర్తుపెట్టుకో. నిన్ను నువ్వు నిరంతరం చూడు. అప్పుడు నీ ప్రత్యేక ప్రయత్నం లేకుండానే నీ స్పృహలో లేనిది స్పృహలోకి ప్రవహిస్తుంది. తప్పుడు కోరికలు ఇంకా భయాలు, తప్పుడు ఆలోచనలు, సామాజిక ఆటంకాలు దాన్ని స్పృహతో స్వేచ్ఛగా పాల్గొననివ్వకుండా అడ్డుపడుతూ నిరోధిస్తూ ఉన్నాయి. ఒక్కసారి కలిస్తే అవి రెండూ ఒక్కటవుతాయి. ఒకటి అంతా అవుతుంది. వ్యక్తి సాక్షిలో, సాక్షి అవగాహనలో, ఇంకా అవగాహన శుద్ధ సత్వంలో కలిసిపోతుంది. అయినా గుర్తింపు కోల్పోదు, దాని పరిమితులు మాత్రమే కోల్పోతుంది. అది సద్గురువుగా రూపాంతరం చెందుతుంది, ఓ శాశ్వత మిత్రునిగా ఇంకా మార్గదర్శిగా. దాన్ని నువ్వు ప్రార్థనల ద్వారా చేరలేవు. ఏ బాహ్య కార్యకలాపం అంతరంగాన్ని చేరుకోదు.
పూజలు, ప్రార్థనలు పైపైన మాత్రమే ఉంటాయి. లోతుగా వెళ్ళాలంటే ధ్యానం అవసరం. అది మెలకువ, కల, నిద్ర అనే స్థితులను దాటి వెళ్ళాలనే ఓ ప్రయత్నం. అన్ని అడ్డంకులను జయించే వరకు ప్రయత్నం కొనసాగించాలి. ఏం అడ్డంకులు? నీ వ్యక్తిత్వాన్ని మర్చిపోనీకుండా చేసే అడ్డంకులు. మరి మీరు రోజు పూజలు ఇంకా ప్రార్థనల్లో పాల్గొంటున్నారుగా, ఎందుకని? అవును, అలానే కనిపిస్తుంది. కానీ నా గురించి నీకెందుకంత పట్టింపు? నీ శ్రద్ధనంతా నిన్ను ఏది స్పృహలో ఉంచుతోంది అనే ప్రశ్న మీద పెట్టు. నీ మనసే ప్రశ్నగా మారే వరకు, ఇంకా దేని గురించి ఆలోచించలేనంత వరకు. అందరూ ధ్యానం చేయమని చెబుతుంటారు. కానీ నాకు ధ్యానంలో ఎలాంటి అభిరుచి కనిపించదు. నా మనసు ఇతర విషయాలపై ఆసక్తి కలిగుంది. నేనేం చేయను? నిన్ను నువ్వు అడుగు, ఇదంతా ఎవరికి జరుగుతోంది అని. ప్రతిదాన్ని నీ లోపలికి వెళ్ళడానికి ఉపయోగించుకో. అవగాహన యొక్క తీవ్రతలో అడ్డంకులను కాల్చేస్తూ నీ మార్గానికి వెలుగు ఏర్పరచుకో. నీకు కోరికలు, భయాలు కలిగినప్పుడు నువ్వు పోగొట్టుకోవలసినది వాటిని కాదు, అవి ఎవరిలో కలుగుతున్నాయో ఆ వ్యక్తిని. గతంలో గాని భవిష్యత్తులో గాని నీ తప్పులన్నిటికీ మూల కారణం అదే. వ్యక్తిని జాగ్రత్తగా పరిశీలించాలి, దాని అబద్ధాన్ని చూడాలి. అప్పుడు నీ మీద దాని అధికారం నశిస్తుంది. అయినా నువ్వు నిద్రపోయిన ప్రతిసారి అది అణిగిపోతుంది. గాఢ నిద్రలో నువ్వు స్వీయ స్పృహ గల వ్యక్తివి కావు. అయినా నువ్వు సజీవంగా ఉన్నావు. నువ్వు సజీవంగా ఇంకా స్పృహ కలిగి ఉన్నప్పుడు, కానీ స్వీయ స్పృహ లేనప్పుడు నువ్వు ఇక వ్యక్తివి కావు. మెలకువ సమయంలో నువ్వు ఓ వేదికపై ఉన్నట్లుగా పాత్ర పోషిస్తున్నావు. కానీ నాటకం ముగిసినప్పుడు నువ్వు ఏమై ఉన్నావు? నువ్వేంటో అది నువ్వే. నాటకం మొదలవ్వడానికి ముందు నువ్వు ఎలా ఉండేవాడివో, అది ముగిసిన తరువాత నువ్వు అలాగే ఉంటావు. జీవితం అనే వేదికపై ప్రదర్శన ఇస్తున్నట్లు నిన్ను నువ్వు చూసుకో. ప్రదర్శన గొప్పగా ఉండొచ్చు లేదా అడ్డదిడ్డంగా ఉండొచ్చు, కానీ నువ్వు అందులో లేవు. నువ్వు కేవలం దాన్ని చూస్తున్నావు. ఆసక్తి ఇంకా సానుభూతితో. నువ్వు జీవితం అనే నాటకాన్ని కేవలం చూస్తున్నావని ప్రతినిత్యం నీ మనసులో పెట్టుకో. మీరెప్పుడూ వాస్తవికతకు సంబంధించిన జ్ఞానదృష్టిని మాత్రమే ప్రస్తావిస్తారు. ప్రేమ ఇంకా ఇచ్ఛను ప్రస్తావించరెందుకని? ఇచ్ఛ, ప్రేమ, ఆనందం ఇంకా పోరాటం వంటి పదాలు వ్యక్తిత్వంతో లోతుగా కలుషితమై ఉన్నాయి. కనుక వాటిని నమ్మలేము. ప్రయాణం మొదలుపెట్టడానికి నీకు కావలసిన స్పష్టత ఇంకా శుద్ధత చైతన్యంతోనే వస్తుంది. ప్రేమ ఇంకా ఇచ్ఛకు వాటి అవకాశం వస్తుంది. కానీ ముందు నేలను సిద్ధం చేయాలి. చైతన్యం అనే సూర్యుడు ఉదయించాలి. అప్పుడు అన్నీ దాన్ని అనుసరిస్తాయి.